3,000 ఏంటంటే 3,000, 9,000, 7,500 ఫిక్స్ చేశారు, ఇస్తామన్నారు. దాన్ని అట్లా అసెంబ్లీ చేశారు. అది కూడా ఇట్లా ఇప్పుడు అంటే అన్నారు, నాకు వచ్చింది ఒప్పుకున్నారు చేస్తామని. దాని తర్వాత చైనా ఏమంటారు, మేము చెయ్యము అంటే మీ దగ్గర కట్ చేసిన పైసలు ఎడిపోయినట్టు అసలు ఉన్నాయి. అది అడిగేవాళ్ళు ఎవరు చెప్పండి, దాన్ని అడిగేవాళ్ళు ఎవరు? అప్పుడు మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు? నేను మొన్న రిటైర్ అయినా అనుకోండి. కార్పొరేషన్ ఎంప్లాయీస్ కి మినిమం 4,000, 3,000 వస్తుంది. అంటే మా డబ్బులే అది. కార్పొరేషన్ ఎంప్లాయీస్ కి మేము మా ఈపీఎఫ్ అమౌంట్ మాకే కట్ చేసుకొని ఇస్తున్నాడు. అంతేగాని వీళ్ళకి ఉంటారు కదా, గవర్నమెంట్ ఉంటారు కదా, గవర్నమెంట్ పక్కా గవర్నమెంట్ వాళ్ళకి కూడా లేదు పెన్షన్. 3,000 అంటే ఏంటండి, ఒక టైంలో 14,000 అట్లా వచ్చేది గవర్నమెంట్. ఏం సార్, ఒక టైంలో గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీకి 14,000 వచ్చేది. ఇప్పుడు అసలు 2,000, 3,000 అంటే ఏం బతుకుతారండి? ఎట్లా ఉన్నాయి ఇంటి ఆర్థిక పరిస్థితులు? ఆర్థిక పరిస్థితి ఎట్లా నడుతుందా? గడ్డ అవ్వాలి కదండి, గడ్డ అవ్వాలి కదా. 2-3 వేలతో జరగదు. ఏదో ముందు ఉంటే పెట్టుకోవాలి, చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే మా జనార్దన్ రెడ్డి గారు దీని గురించి ఎంతో ఫైట్ చేశారు. ఆయన మా రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ఉంది, జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళారు. అన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అన్ని చేశారు. కానీ రిటైర్డ్ పెన్షనర్స్ అనేది ఒక పార్టీని దాన్ని పట్టుకోవట్లే, అధికారం కాంగ్రెస్ వాళ్ళనే పట్టుకోవాలి, ఇద్దరు పట్టుకోకపోతే మీ పరిస్థితి. దాని గురించి ఇవన్నీ చేసేది. అట్లీస్ట్ నోటీస్ ఈ వయసులో ఎన్ని రోజులు ఎత్తారు? ఈ వయసులో ఏం చేద్దాం, తప్పదు కదా. అదే అంటారు, స్టే ఇన్ అండ్ ఫైట్, దట్స్ ఆల్. అంతే. రిటైర్మెంట్ అయ్యాను 14th ఆగస్ట్లో అయినాను. సెప్టెంబర్ నుంచి అయిన వాళ్ళకు 3,000 జంప్ వేసాను. నా బ్యాచ్ వాళ్ళకు జంప్ అయింది 3,000. నా బ్యాచ్లకు ఆగస్ట్లో అయిన సార్. నేను నా బాధ చెప్పండి, ఎవరు చెప్పాలండి చెప్పండి? ఇంత అన్యాయం అండి, ఇంత అన్యాయమా? అందరికి ఇస్తున్నారు సార్. కాకులం కొట్టి గత ఉంది సార్. మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. నా 1 monthలో పోయింది నాది. సెప్టెంబర్, అక్టోబర్ మరి ఏం చెప్పారు? మస్తు చేస్తున్నాం సారు, మా మీద జాగ్రత్త లేదు. కనీసం మాకు ఒక 7,500, 9,000 ఎంతనో ఇవ్వండి సార్. నాకా 2,200, నాకంటే పాతాలకు 1,000 రూపాయలు, ఒకరు 1,000 రూపాయలే. 1,000-2,000 తోటి కుటుంబాలు గడుస్తున్నాయి. ఇది ఏం చేద్దాం ఏదో సార్, ఏం గడుతున్నాం సార్, కష్టం ఏర్పడుతున్నావు. ఎట్లా మరి?